ఎమ్మెల్యేగా గెలిస్తే రైతు బంధు ఉండుడే కాదు, ఇలా ఎకరానికి 10,000 వస్తున్నది. నరేందర్ రెడ్డి గెలిస్తే రేపు 16,000 రూపాయలు వస్తుంది. బట్టి 10,000 రాదు, ఎకరాకు 16,000 వస్తుంది. ఇంకో మాట చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డే చెప్తా ఉన్నాడు. ఎవరు ఇక్కడి నుంచి పోటీ చేసే రేవంత్ రెడ్డే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? కరెంటు వేస్ట్గా కేసీఆర్ 24 గంటలు ఇస్తున్నాడు, 24 గంటలు అవసరం లేదు, 3 గంటలే చాలు అంటున్నాడు. 3 గంటల కరెంటు సరిపోతుందా? 3 గంటల కరెంటు సరిపోద్దామా? ఎన్ని గంటలు ఉండాలి? ఎన్ని గంటలు? మీరు సపోర్ట్ చేస్తలేరు. ఎన్ని గంటలు ఉండాలి కరెంటు? 24 గంటలు ఉండాలి. 24 గంటల కరెంటు ఉండాలంటే కూడా నరేందర్ రెడ్డి గెలవాలి. ఎందుకంటే కత్తి ఒకనికి ఇచ్చి యుద్ధం ఇంకోని చేయమంటే సాధ్యమవుతుందా? ఎవరైతే మనల్ని కాపాడతారో వాళ్ళు ఎంబడి ఉంటేనే సాధ్యమవుతుంది, అంతే కదా? మరి ఎట్లా వాడుతుందా అంటే రైతు 10 HP మోటార్ పెట్టుకోవాలంటాడు రేవంత్ రెడ్డి. రైతుల దగ్గర 10 HP మోటార్లు ఉంటాయా? ఎక్కొక్క 3 హార్స్పవర్లు తప్పితే 5 హార్స్పవర్లే ఉంటుంది. 10 HP మోటారు పెట్టాలంటే మీరు లొల్లు పెట్టకండి బాబు, ఇటన్నా రండి లేప సపడియాక. మీరు లొల్లు పెట్టకండి కదా. ఎట్లా బారుతుంది మరి 3 గంటలు అంటే? రైతులు 10 హార్స్పవర్ల మోటార్ పెట్టుకోవాలంట. ఉంటాయా 10 హార్స్పవర్ల మోటార్లు రైతుల దగ్గర? 50-60 వేల కోట్ల రూపాయలు కావాలి. 3 HPలు 5 HPలు తీసేసి 10 HP పెట్టానంటే 50-60 వేల కోట్లు కావాలి. మరి ఎవరు ఇవ్వాలి? ఇలా సీసాలు ఇచ్చే రేవంత్ రెడ్డి ఇస్తాడా? ఇలా ఈ 30 తారీఖు దాకా ఇద్దరు సీసాలు అవతల పడతారు. మరి 10 HP మోటార్ ఎవరు పెట్టాలి? ఆలోచన చేయాలి. మీరు బట్టి మాట కాదు ఇది. మీరు శ్రద్ధగా వినండి, నేను చెప్పే 4 మాటలు. మీ గ్రామాలలో చర్చ కూడా చేయండి. ఎట్లా వస్తాయి 10 HP మోటార్లు అంటే? పూరా గైర్ జిమ్మేదారు మాట. వ్యవసాయం ఉన్నాడు ఎవడు మాట్లాడు ఇట్లా. నాకైతే వ్యవసాయం ఉంది, నేను ఇప్పుడు కూడా కాపోనే వ్యవసాయం చేస్తా. రైతుల బాధలు ఏందో నాకు తెలుసు. రేవంత్ రెడ్డి ఏమన్నా దున్నిండా? ఈయనకి వ్యవసాయం ఉందా ఏమన్నా? అందుకే ఇట్లా మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇంకోటి ఇంకా పెద్ద డేంజర్, అది రేవంత్ రెడ్డిదే. ఎందుకంటే రేవంత్ రెడ్డి పెద్ద భూ కబ్జాదారు. భూములు కబ్జాలు పెడతాడు, ఏడబడతాడు. ఈ జిల్లాలోనే చాలా పెట్టిండు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరని తీసి బంగాళాఖాతంలో ఎత్తారట. మరి ఏం పెడతారు దాని కాడ అంటే భూమాత అని పెడతారట. అది భూమాతనా భూమేతనా? మీరందరూ ఆలోచన చేయాలి. ధరని తీసేస్తే ఇవాళ మీకు మేము రైతు బంధు పంపిస్తూ ఉన్నాం. ఎంత మంచిగా వస్తుంది రైతు బంధు. మీ కడుపులో చల్లగదలకుండా, మీరు ఏ ఆఫీస్కి పోకుండా, ఎవరికి రూపాయి లంచం ఇవ్వకుండా బ్రహ్మాండంగా మేము అక్కడ ఎంత వేస్తున్నామో అంత వచ్చి మీ బ్యాంకులో పడుతుంది. మీ సెల్ ఫోన్లోనే టింగు టింగుమని మోగుతున్నాయి.